ఆరోగ్య ఆసరా పేదవాడికి వైద్యం చేయించడమే కాకుండా పేదవాడు వైద్యం అయిపోయిన తర్వాత డాక్టర్లు ఇన్ని రోజుల పాటు పేదవాడు రెస్ట్ తీసుకోవాలి అని చెబితే ఆ రెస్ట్ తీసుకునే సమయంలో ఆ పేదవాడు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఆ పేదవాడికి ఆ డాక్టర్లు ఇన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని సలహా ఇస్తే అన్ని రోజుల పాటు నెలకు 5,000 రూపాయలు చొప్పున 2 నెలలు అయితే 10,000 రూపాయలు ఆ పేదవాడి చేతుల్లో పెట్టి ఇంటికి పంపించే కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు ఆరోగ్య ఆసరా ద్వారా. ఈ ఆరోగ్య ఆసరా ద్వారా దాదాపుగా 25,27,870 మందికి 1,309 కోట్ల రూపాయలు ఆరోగ్య ఆసరా కింద కూడా మనం ఇవ్వడం జరిగింది. ఈరోజు గమనించినట్లయితే ఆరోగ్యశ్రీ కింద గతంలో ఎవరికైనా క్యాన్సర్ గాన ఇటువంటి భయానకమైన రోగం ఏదైనా వస్తే కేవలం 5 లక్షలు దాటితే ఇచ్చేది లేదు, 5 లక్షల రూపాయలు మాత్రమే అని కన్ఫైన్ చేసిన పరిస్థితుల్లో కీమోథెరపీ లాంటిది స్టార్ట్ చేసినా కూడా కేవలం 2 డోసులకే 3 డోసులకే 5 లక్షలు అయిపోయింది, ఇక మేము వైద్యం చేయలేము, ఆరోగ్యశ్రీ అయిపోయింది అని వెనక్కి పంపించే పరిస్థితిలో కేవలం చేశామంటే చేశామన్నట్టుగా ఇంటికి పంపించే పరిస్థితిలో మళ్ళీ 6 నెలల తర్వాత ఆ బాధితునికి ఆ పేషెంట్కు మళ్ళీ క్యాన్సర్ మళ్ళీ రీలాప్స్ అయి మళ్ళీ రావడం, వైద్యం లేక ఆ పేదవాడు చనిపోవడం, పరిస్థితిని పూర్తిగా మారుస్తూ మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాన్సర్కి ఎంత డబ్బులు ఖర్చైనా పర్వాలేదు, అన్లిమిటెడ్గా పూర్తిగా వైద్యం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్, బైలాటరల్ అంటే 2 చెవులకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్, ఇది చేయడానికి దాదాపుగా 12 లక్షల రూపాయలు అవుతుందనంటే అది కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకుని రావడం జరిగింది. అదే రకంగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ వ్యయం 11 లక్షల రూపాయలు, అటువంటివన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది. గుండె మార్పిడి చికిత్స, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, దాని ఖర్చు 11 లక్షల రూపాయల పైనే, అటువంటివన్నీ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొని రావడం జరిగింది. ఇలా ప్రాణాంతకమైన ఈ వ్యాధులు దాదాపుగా 1,82,732 మందికి ఆరోగ్యశ్రీలో ఇటువంటి పెద్ద ఖర్చుతో కూడిన ప్రొసీజర్లు సైతం ఇవన్నీ కూడా ఉచితంగా చేస్తూ తోడుగా నిలబడగలిగాం. ఒక్క క్యాన్సర్కే ఏకంగా 1,900 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పేదవాడికి తోడుగా నిలబడగలిగాం. ఈరోజు ప్రతి అడుగులోనూ కూడా గతంలో గమనించినట్లయితే 104, 108 వాహనాలు ఎక్కడున్నాయో తెలియవు, వస్తాయో రావో తెలియవు, ఫోన్ కొట్టినా సరే లాభమేముండదు అనే పరిస్థితి. గతంలో 108, 104 వాహనాలు కేవలం 620, 108 అయితే కేవలం 336 వాహనాలు, అంటే మండలానికి ఒకటి కూడా వాహనం లేదు. 104 అయితే కేవలం 292 వాహనాలు, రెండు కలిపిన 622 వాహనాలు కూడా సరిగ్గా పనిచేయని పరిస్థితి. అవి కూడా ఈరోజు ఏకంగా 108లో 768 వాహనాలు, 104లో 936 వాహనాలు, రెండు కలిపితే 1,704 వాహనాలు ఈరోజు తిరుగుతూ ఉన్నాయి. దీనికి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కూడా కలుపుకుంటే మరో 500 వాహనాలు కలుపుకుంటే ఏకంగా 2,204 వాహనాలు ఈరోజు కేవలం పేదవాడి కోసం, వారికి ఎక్కడ ఏం అవసరం వచ్చినా కూడా వారికి అండగా నిలబడేందుకు, తోడుగా నిలబడేందుకు ఈరోజు వాహనాలు అందుబాటులో ఈరోజు ఉన్నాయి. ఎప్పుడూ కూడా చూడని విధంగా ఈరోజు మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఒకసారి గమనించినట్టే అయితే మనం అధికారంలోకి రాకమునుపు గవర్నమెంట్ రంగంలో ఉన్న
మెడికల్ కాలేజీలు ఎన్ని అని చూస్తే కేవలం 11 ఉంటే ఈరోజు ఏకంగా మరో 17 మెడికల్ కాలేజీలు ఈరోజు మళ్ళా రాష్ట్రంలో ఈరోజు కట్టబడతా ఉన్నాయి. అంటే మొత్తంగా 28 మెడికల్ కాలేజీలు ఈరోజు రాష్ట్రంలో గవర్నమెంట్ కాలేజీలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రతి పార్లమెంట్ పరిధిని అంటే ప్రతి పార్లమెంటును ఒక జిల్లాగా చేశాం. ఆ ప్రతి జిల్లా పరిధిలోనూ ఈరోజు ఆ పార్లమెంట్ పరిధిలోనూ ఈరోజు ఒక మెడికల్ కాలేజ్ అందుబాటులోకి తీసుకొని రావడం. మెడికల్ కాలేజ్ వల్ల లాభం ఏమిటి అని అంటే అదొక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. అక్కడే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వస్తారు, అక్కడే ప్రొఫెసర్లు ఉంటారు, అక్కడే మల్టీ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయి. అదొక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కింద పేదవాడికి సహాయం చేయగలిగే గొప్ప వ్యవస్థ. అటువంటివన్నీ ఏకంగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాతనే అడుగులు పడ్డాయి. గవర్నమెంట్ రంగంలో హాస్పిటల్స్లో ఎక్కడికి వెళ్ళినా కూడా డాక్టర్లు ఉండరు, నర్సులు ఉండరు, గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా వేస్టే అన్న పరిస్థితిని పూర్తిగా కూడా మారుస్తూ గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా 53,126 మందిని డాక్టర్లు అయితేనేమి, నర్సులు అయితేనేమి, పారామెడిక్స్ అయితేనేమి ఏకంగా 53,126 మందిని తీసుకొని వచ్చి ఈరోజు ఒక డ్రైవ్ కింద పెట్టి ఈరోజు రిక్రూట్మెంట్ చేశాం. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ఎంతమంది అయితే డాక్టర్లు ఉండాలో వాళ్ళందరూ కూడా అక్కడ ఉండేట్టుగా, ఖచ్చితంగా అందుబాటులో ఉండేట్టుగా ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి. నేషనల్ యావరేజ్ చూస్తే స్పెషలిస్ట్ డాక్టర్లు జాతీయ స్థాయిలో 61% కొరత. మిగిలిన రాష్ట్రాలు చూస్తే జాతీయ సగటున యావరేజ్ చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్స్లో డాక్టర్లు 61% స్పెషాలిటీ డాక్టర్ల కొరత. దేశం మొత్తం మీద మన రాష్ట్రంలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత ఎంత తెలుసా? కేవలం 3.96%. ఎక్కడ జాతీయ సగటున 61% ఎక్కడ స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత, మన రాష్ట్రంలో కేవలం 3.96% మాత్రమే. అది కూడా ఎన్నో సందర్భాలలో కృష్ణబాబు అన్నకు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు పెట్టి ఎక్కడ వేకెన్సీ ఉన్నా కూడా వెంటనే ఎంత డబ్బైనా ఖర్చైనా పర్వాలేదు, ఖచ్చితంగా వాళ్ళని తీసుకోండి అని చెప్పి రిపీటెడ్గా పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి వాకిన్ ఇంటర్వ్యూలు పెట్టి రిపీటెడ్గా రిక్రూట్ చేస్తూ ఉన్నాం. జాతీయ సగటున చూస్తే గమనిస్తే 27% నర్సుల కొరత జాతీయ యావరేజ్. మన రాష్ట్రంలో నర్సుల కొరత ఎంతో తెలుసా? 0. 100% ప్యాక్. జాతీయ సగటున ల్యాబ్ టెక్నీషియన్స్ కొరత జాతీయ స్థాయిలో అంటే మిగతా రాష్ట్రాల స్థాయిలో కొరత ఎంతో తెలుసా? 33%. అదే మన రాష్ట్రంలో ఇదే ల్యాబ్ టెక్నీషియన్స్ కొరత ఎంతో తెలుసా? 0. 100% ప్యాక్. ఈరోజు గతంలో హాస్పిటల్స్ లేకపోతే, ప్రభుత్వ హాస్పిటల్స్ లేకపోతే మందులే ఉండని పరిస్థితి, మందులు కూడా నాసిరకం పరిస్థితులు. గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు తింటే జబ్బులు నయమవుతాయన్న నమ్మకం ఏ ఒక్కరికి కూడా ఉండని పరిస్థితి. ఈరోజు అలాంటి పరిస్థితులను మారుస్తూ గవర్నమెంట్ హాస్పిటల్స్లో దొరికే ప్రతి మందు కూడా, ఇచ్చే ప్రతి మందు కూడా WHO GMP స్టాండర్డ్స్కు మాత్రమే ఉండేట్టుగా, అటువంటి క్వాలిటీ డ్రగ్స్ మాత్రమే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉండేట్టుగా ఈరోజు అడుగులు పడ్డాయి. గతంలో 292 రకాల మందులు కూడా పేరుకే కానీ ఉండేటివి కాదు. ఈరోజు 562 రకాల మందులు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈరోజు అందుబాటులోకి ఉన్నాయి. అది కూడా నాణ్యతతో కూడిన WHO GMP ప్రమాణాలు కలిగిన మందులు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్లో అందుబాటులో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు చూడని విధంగా
ప్రివెంటివ్ కేర్ అన్నది ఒక విప్లవాత్మక మార్పు కింద తీసుకురావడం జరిగింది. అంటే రోగం రాకమునిపే ఆ రోగాన్ని మనం ఐడెంటిఫై చేసి దానికి ఇనీషియల్ స్టేజెస్లోనే దానికి వైద్యంగా అందించగలిగితే పేదవాడికి ఆరోగ్యం పాడయ్యే పరిస్థితి రాకుండా పోతుంది అనే దిశగా ఆలోచన చేసి అడుగులు వేసిన ఏకైక రాష్ట్రం మనది అని చెప్పగలుగుతాం. ఏకంగా ఎప్పుడు చూడని విధంగా ప్రివెంటివ్ కేర్లో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా 10,032 విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఈరోజు ప్రతి గ్రామంలోనూ ఈరోజు సచివాలయాల పక్కనే విలేజ్ హెల్త్ క్లినిక్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ ప్రతి హెల్త్ క్లినిక్లోనూ విలేజ్ హెల్త్ క్లినిక్లోనూ ఒక సిహెచ్ఓ అంటే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఒక ఏఎన్ఎం, ప్రతి విలేజ్ క్లినిక్లోనూ 3 నుంచి 4 ఆశా వర్కర్లు అక్కడే రిపోర్టింగ్. 24/7 24x7 సిహెచ్ఓలు ఏఎన్ఎంలు గ్రామంలోనే నివాసం ఉండేట్టుగా వాళ్ళకు కూడా సిహెచ్ఓలకు అక్కడ ఇల్లు కూడా ఏర్పాటు. ఎప్పుడు జరగని విధంగా అడుగులు పడడం జరిగాయి. ఈ విలేజ్ క్లినిక్లో ఈరోజు 105 రకాల మందులు విలేజ్ హెల్త్ క్లినిక్స్లో డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. 14 రకాల డయాగ్నోస్టిక్ టెస్టులు కూడా అక్కడే చేస్తూ ఉన్నారు. ఎప్పుడు చూడని విధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను తీసుకురావడం జరిగింది. ప్రతి మండలానికి 2 పిహెచ్సిలు, ఆ 2 పిహెచ్సిలలో ఖచ్చితంగా 2 104 వాహనాలు, ప్రతి పిహెచ్సిలోనూ 2 డాక్టర్లు, అంటే మండలానికి 4 డాక్టర్లు 2 పిహెచ్సిలలో. ఇందులో 2 డాక్టర్లు పిహెచ్సిలో పనిచేస్తూ ఉంటే మిగిలిన 2 ఆ 104 వాహనాలు ఎక్కి వాళ్ళ కేటాయించిన ఆ గ్రామాలకు వాళ్ళు వెళ్ళి వైద్యం చేసే కార్యక్రమం. ఆ విలేజ్ క్లినిక్స్తో వాళ్ళు అనుసంధానమై ఏకంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కింద ప్రతి గ్రామానికి నెలకు 2 సార్లైనా కూడా వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళేట్టుగా విలేజ్ క్లినిక్స్తో అనుసంధానం అయ్యేట్టుగా ఎప్పుడూ చూడని విధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని తీసుకుని రావడం జరిగింది. వైద్య రంగంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు నాడు నేడు కార్యక్రమం ద్వారా ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు విలేజ్ క్లినిక్ల దగ్గర నుంచి పిహెచ్సిలు, సిహెచ్సిలు, ఏరియా హాస్పిటల్స్, జిల్లా హాస్పిటల్స్, టీచింగ్ హాస్పిటల్స్, వీటి అన్నింటిలో కూడా రావాల్సిన చోట కొత్తవి రావడం, పాత వాటి అన్నింటినీ కూడా బాగుపరిచే కార్యక్రమం, మౌలిక సదుపాయాలు అన్నింటిలోనూ కూడా జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా హాస్పిటల్స్ను పెంచడం, ఇవన్నీ కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఇటువంటి గొప్ప మార్పులు పడతా ఉన్న ఈ సందర్భంలో ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా చూడగలిగే ఒక గొప్ప వ్యవస్థను తీసుకొని రావడమే కాకుండా ఆ పరిస్థితులు కూడా పేదవానికి రాకుండా ఉండాలి అని తాపత్రయంతో అడుగులు వేస్తూ ఈరోజు ఆరోగ్యశ్రీ అనే ఈ కార్యక్రమానికి 25 లక్షల వరకు ఈ పరిమితిని ఏదైతే మనం పెంచడం ఏదైతే జరిగిందో ఆ పెంచిన విషయం ఈ సేవలు మీకు అందుబాటులో ఉన్నాయి అనే విషయం, వైద్యం కోసం మీరు అప్పుల పాలయ్యే పరిస్థితి అవసరం లేదు అనే విషయం, ఉచితంగా సేవలు ఎలా పొందగలుగుతారో తెలిపే విషయాలు, ఏ పేదవాడికి అవసరం ఉన్నా కూడా ఉచితంగా వైద్యం ఎలా పొందవచ్చో, ఎక్కడికి పోవాలనో, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా అవైల్ చేసుకోవాలనో, ఎలా పొందవచ్చో ఈ వివరాలన్నీ కూడా ప్రతి ఇంట్లోనూ కూడా వివరంగా చెప్పించే కార్యక్రమం ఈరోజు మనం లాంచ్ చేస్తూ ఉండే కార్యక్రమం. ఇందుకోసం రేపటి నుంచి నియోజకవర్గంలో 5 గ్రామాలు లాంచ్ కోసం మొట్టమొదటిగా టేకప్ చేసి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాలలో లాంచ్ చేసే కార్యక్రమాలు చేస్తారు. ఒకసారి లాంచ్ అయిపోయిన తర్వాత
ప్రతి గడపకు ప్రతి ఇంటికి కొత్త ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోవడం, ఆరోగ్యశ్రీ కార్డును వారికి ఇవ్వడం, ఇచ్చిన తర్వాత ఆ ఆరోగ్యశ్రీ సేవలు ఉచితంగా ఎలా పొందగలం అనే వివరాలన్నీ కూడా చెప్పడం, ఆ ఇంట్లో కనీసం ఒకరి ఫోన్లో అయినా ఆరోగ్యశ్రీ యాప్ను సైతం డౌన్లోడ్ చేయించడం, ఆ ఆరోగ్యశ్రీ యాప్ను రిజిస్ట్రేషన్ చేయించడం, ఇవన్నీ కూడా చేయించడం కోసం స్టార్ట్ అవుతా ఉంది. దీని తర్వాత ప్రతి వారం మండలానికి 4 గ్రామాలు చొప్పున, ప్రతి వారం మండలంలో 4 గ్రామాలు చొప్పున ప్రతి వారం లాంచ్ అవుతాయి. ఒకసారి లాంచ్ చేసిన తర్వాత అక్కడ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతుంది. ఆ యాక్టివిటీస్లో ఏఎన్ఎంలు, సిహెచ్ఓలు ఇద్దరు కూడా 2 టీమ్స్ కింద తయారై, ఒక టీంలో కొంతమంది ఆశా వర్కర్లు, కొంతమంది వాలంటీర్లు, ప్రజాప్రతినిధులు, ఇంకా మన ప్రభుత్వాన్ని మద్దతు తెలిపే వాళ్ళు, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని అనుకునే వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఒక టీం ఫామ్ అవుతారు. మండలంలో ఒక వైపున ఏఎన్ఎం ఒక టీం లీడ్ చేస్తే, ఇంకొక వైపున సిహెచ్ఓ ఇంకొక టీం లీడ్ చేస్తుంది. ప్రతి ఇంట్లోనూ కూడా వాళ్ళు కూర్చొని ప్రతి ఇంట్లోనూ కూడా వాళ్ళ కుటుంబానికి ఆరోగ్యశ్రీ యాప్ను వాళ్ళ ఫోన్లో డౌన్లోడ్ చేయించడం, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందగలుగుతాం, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా ఉపయోగపడతాయి, అప్పుల పాలు కాకుండా ఆరోగ్యశ్రీ సేవలు ఎలా అందుబాటులోకి తీసుకొని రాగలుగుతాం అనే వివరాలను సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఫోన్లో డౌన్లోడ్ చేయించి ఆరోగ్యశ్రీ యాప్ను తర్వాత నెక్స్ట్ కుటుంబానికి కూడా పోతారు. ఎలాగూ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి మహిళా పోలీసులు కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి దిశ యాప్ కూడా ప్రతి ఫోన్లోనూ కూడా డౌన్లోడ్ చేయించే కార్యక్రమం కూడా చేయమని అడుగుతా ఉన్నాం. ప్రతి ఇంట్లో 2 యాప్స్ ఖచ్చితంగా ప్రతి ఫోన్లోనూ ఉండాలి. కనీసం ఆ ఇంట్లో ఆడవాళ్ళ ఫోన్లలో ఖచ్చితంగా, అక్క చెల్లెమ్మల ఫోన్లలో ఖచ్చితంగా ఒకటి దిశ యాప్, రెండోది ఆరోగ్యశ్రీ యాప్. ఈ 2 కూడా ఖచ్చితంగా ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లోనూ ఉండేట్టుగా చర్యలు తీసుకోమని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా నేను ఈరోజు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈరోజు ప్రతి ఇంట్లోనూ కూడా ఈ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు మనం పంపిణీ చేసే ఈ ఆరోగ్యశ్రీ కార్డులో కూడా ఇంకొక కొత్తదనం కూడా ఉంది. అదేమిటి అని అంటే, ఈ ఆరోగ్యశ్రీ కార్డ్స్ స్మార్ట్ కార్డ్స్. అంటే దాని అర్థం క్యూఆర్ కోడ్ కూడా ఉంది. ఈ క్యూఆర్ కోడ్ వల్ల పేషెంట్కి సంబంధించిన వాళ్ళ హెల్త్ రికార్డ్ అంతా ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో, ఇవన్నీ కూడా క్యూఆర్ కోడ్ వల్ల ఆ సర్వర్లో నిమగ్నమై ఉంటుంది. అంటే పేషెంట్ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇన్ని మూత తీసుకొని పోవాల్సిన పనుల, ఆయన పేషెంట్కి సంబంధించిన టెస్ట్ రికార్డ్సు, ఆ పేషెంట్కి సంబంధించిన అన్ని వివరాలు ఆ క్యూఆర్ కోడ్లో, ఆ ఆరోగ్యశ్రీ కార్డులో ఆ క్యూఆర్ కోడ్ ఉండడం వల్ల ఆటోమేటిక్లీ ఆ ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోతే ఆ డాక్టర్ ఆ క్యూఆర్ కోడ్ మీద ఫోన్లో బటన్ నొక్కుతూనే మొత్తం రికార్డ్ అంతా కూడా, పేషెంట్ రికార్డ్ అంతా కూడా తెలుస్తుంది. సో ఇది కూడా ఒక గొప్ప మార్పు కూడా ఈ కార్డులో, ఇది కూడా మనం పొందుపరిచి ఈ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా వివరిస్తూ ఈ ఆరోగ్యశ్రీ కింద ఒకవైపున ఈ అవగాహన కల్పించే కార్యక్రమాలన్నీ కూడా ఒకవైపున చేసే కార్యక్రమం ఒకవైపున చేస్తూ